హలో అందరికీ. మంచి, చెడు, ఓగు, బాగు అంతా తీసి పక్కన పెడితే, ఎవరైనా సరే ఒక మాట అంటున్నాము అంటే నోరు జారి తొందరపడి ఎవరిని ఒక మాట అనకూడదు. అంటున్నాము అంటే పదే పదే ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలి. ఒకవేళ అది అవతల వాళ్ళని బాధ పెట్టేదే కావచ్చు, నొప్పించేదే కావచ్చు అంటే మన వల్ల వాళ్ళు ఇండైరెక్ట్‌గా బాధపడినట్టే గదా! ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. వేరే అమ్మాయిని అడుగుతున్నారు. "నువ్వు చదువుకున్నావు గదా! జాబ్ ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఇక్కడే ఉన్నావు? అన్ని రోజులు కష్టపడి చదివావు. మరి ప్రయోజనం ఏంటి?" ఇలా అడుగుతున్నారు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకుంటాయి గదా! ప్రతీదీ అవతల వాళ్ళకి చెప్పుకోలేరు. అలా అని దాచుకోలేరు. ఇలా ఉండిద్దనమాట. సరే అదంతా పక్కన పెడితే, నేను ఈ రెసిపీ అనేది చాలా సార్లు మీకు చూపిస్తా ఉంటాను. మా చిన్న బాబు చాలా ఇష్టంగా తింటాడు. ఎప్పుడైనా సరే యాలక్కాయలు ఖచ్చితంగా వేస్తాను. మంచి ఫ్లేవరబుల్‌గా ఉంటది. అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని ఉప్పు, కారం, పసుపు, టమోటా, ఎర్రగడ్డ, ఇంకా ధనియాలు అన్నీ వేసి కూడా మంచిగా పేస్ట్‌లాగా చేసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్‌లోనే యాలకులు అవన్నీ యేసుకొని మంచిగా చేసేసుకోవాలనమాట. నేనిక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే మా స్వామివారిని గూడా నిమజ్జనానికి రెడీ చేస్తున్నారు. రెసిపీ అయితే చాలా బాగొచ్చింది.